మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు బీటీవీ పొలిటికల్. ప్రస్తుతం మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ సార్ నందిమండలం వేణుగోపాల్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. వీటీవీ పొలిటికల్ ప్రేక్షకులకు నమస్కారం సార్. తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. రేపు సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. అసలు ఏంటి సార్, అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఈ అడ్డంకులు ఏంటి? అసలు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? మీరు గమనిస్తున్నారు, రాహుల్ గాంధీ గారి కన్నకల బీసీలు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ చట్టసభల్లోకి వస్తే వాళ్ళందరూ ఎంతో అభ్యున్నతి చెందుతారనేది ఆయన కళ. ఆయన కళ నెరవేర్చడం కోసం మాకు రేవంత్ అన్న గారు మీరు కులగణన చేసేసారు, తర్వాత ఇవి కాదని అన్ని దగ్గరలో ప్రధానమంత్రిని కలవడానికి, రాష్ట్రపతిని కలవడానికి ట్రై చేశారు, కుదరలేదు. లాస్ట్కి గవర్నర్ గారి దగ్గర పంపించిన ఫైలు మళ్ళీ రాష్ట్రపతికి పంపించారు, అక్కడ కాలేదు. తర్వాత ఇంక లాభం లేదని GO9 అని ఒకటి ఇష్యూ చేసాం. ఇష్యూ చేసిన తర్వాత రాకముందే హైకోర్టుకి వేశారు కొంతమంది. ఈ మా బీసీల అభ్యున్నతికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కొంతమంది వేయించారు, వేశారు. అదేమైంది, స్టే ఇచ్చారు. తర్వాత ఇలా కాదని చెప్పి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని చెప్పి సమీక్ష చేసి సీఎం గారు చెప్పారు. దాన్ని సుప్రీంకోర్టులో వేయడం అంటే ఇద్దరితో కూడిన ధర్మాసనం. ఖచ్చితంగా బీసీలు బాగుపడాలి ఈ భారతదేశంలోని గట్టి సంకల్పం మాకుంది కాబట్టి మాకు ఫేవర్గా వస్తుందని ఒక ఆలోచన, మాకు నమ్మకం. ఈ బీసీలు అందరూ తెలంగాణ రోల్ మోడల్గా మేము కులగణన చేసి చూపించాం. ఇక్కడ మనం తీసుకొస్తే ఇదే ఫార్ములాని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసేటట్టు ఒత్తిడి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇది చివరి వరకు బీసీకి 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ఊరుకోము. దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము. అంటే సార్, చాలా మంది ట్రిపుల్ టెస్ట్ సరిగ్గా చెయ్యలేదు అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి, అంటే ప్రతిపక్షాల నుంచి. దీని గురించి మీరు ఏమంటారు? అదే, మనకు బీసీలు ఎదగకూడదు అనేవాళ్ళు దీన్ని ఆపాలి, ఎలాగైనా సరే ఈ స్థానిక సంస్థల్లో కానీ వీటన్నిటిలో ఇంప్లిమెంట్ కాకూడదు అనే ఒక గట్టి నిర్ణయంతో, ఏది బీసీలు ఎదగకూడదని నిర్ణయంతో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ సంతోషించి ఏదో సహకరించి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడాలే కానీ ఇలాంటివన్నీ నెగిటివ్ మాటలన్నీ మాట్లాడి ఈ కోర్టుల్లో న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తా ఇలా చేయడం నీచమైన రాజకీయాలు. వాటిని రేపు చూస్తాం కదా, మనకు బీసీలకు ఫేవర్గా వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. సో చూసారు కదా, ఇంకా పొలిటికల్ ఇష్యూస్ డైలీ మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి. మీకేమనిపిస్తుంది, బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందా ఏంటి అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.